హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఈ వీడియోలో నేను కొన్న 20 గ్రామ్స్ కాయిన్ గురించి చెప్తాను. అలాగే ఇది నాకు ఎంత కాస్ట్ పడిందని కూడా చెప్తాను మీకు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఛానల్ని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా ఇది మేము ఎందుకు కొన్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి 60 years వచ్చాయి. షష్టి పూర్తి చేస్తారు కదా, ఫంక్షన్కి అయితే పిలిచారు మమ్మల్ని. అందుకని ఏదో ఒక గిఫ్ట్ అయితే గుర్తుగా ఉండాలి అనేసి అనుకున్నాము. ఏమి ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంకా డ్రెస్సెస్ లేకపోతే ఇంకేదైనా ఇచ్చినా కూడా అది కొన్ని రోజులే యూస్ చేస్తారు, మళ్ళీ పాడైపోతుంది కదా. అలా కాకుండా వాళ్ళకి దాని వాల్యూ పెరిగేలాగా ఉండాలి, అలాగే అయితే అది యూస్ అవ్వాలి అనేసి నేనైతే ఈ కాయిన్ కొందామని సజెస్ట్ చేశాను మా ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళు కూడా ఆలోచించి అవును ఇది మంచి ఐడియానే కదా అని అనుకున్నారు. అందుకనేసి వెళ్ళైతే మేము ఈ 20 గ్రామ్స్కి సిల్వర్ కాయిన్ అయితే కొనుక్కున్నాము. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ మనం వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇలాంటి కాయిన్స్ కానీ ఇదంటే ఇప్పుడు మనం సిల్వర్లో కానీ కొన్నామంటే మనకి బడ్జెట్ అయితే అంత ఎక్కువ ఉండదు. అంటే మనకి 500 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. 500కి 5 గ్రామ్స్ 500కి, అలాగే వచ్చేసి 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ ఇలా మనకి సిల్వర్లో కొనుక్కోవచ్చు. అదే మనం గోల్డ్ కొనాలంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పెట్టాలి కదా. ఇప్పుడు 1/2 గ్రామ్ గోల్డ్ కొనాలన్నా కూడా మనకి ఎలా లేదన్నా 4000 రూపీస్ అయితే పడుతుంది. అదే మనం ఇలా కానీ సిల్వర్లో కానీ కొనిచ్చామంటే దీని వాల్యూ కూడా పెరుగుతుంది, అలాగే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం అనుకున్నామంటే ఇంట్లో ఉంటాయి కదా ఇలా దీపారాధన చేసే కుందన్లు కానీ లేదంటే ఇంకేదైనా కడ్డీలు పెట్టుకునే స్టాండ్ కానీ అలాంటివి ఏదైనా తీసిద్దామని అయితే అనుకున్నాము. కానీ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా, అంటే చాలామంది ఇళ్లలో వెండిలోనే ఉంటాయి అలా మనకి. ఇప్పుడు మళ్ళీ మనం అదే తీసుకొని వెళ్ళి ఇచ్చినా కూడా యూస్ ఉండదు కదా, లోపల పెట్టేస్తారు. అదే మనం ఇలా కాయిన్ కానీ ఇచ్చామంటే దీన్ని మార్చుకొని వాళ్ళకి అవసరమైన ఏదైనా వస్తువైనా వాళ్ళు తీసుకుంటారు కదా అన్న ఐడియాతో ఇదైతే మేము తీసుకుందామని డిసైడ్ అయ్యాము. సిల్వర్లో కూడా మనకి 999 అని 995 అని కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 999 అనమాట. లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చున్నారు. ఇది చూడగానే అయితే చాలా నచ్చింది మాకు, అందుకని ఇది తీసుకున్నాము. నేనైతే ఎప్పుడు ఆఫ్లైన్లో సిల్వర్ కాయిన్ అయితే తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను. అదే కొంచెం టైంగా నుండి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టి ఉండేదాన్ని. ఆన్లైన్లో కనైతే ఇంకా తక్కువగా అయితే వచ్చి ఉండేది. ఇది ఆఫ్లైన్లో డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకోవటం వల్ల నాకు ఎంత పడిందంటే దీని వచ్చేసి గ్రాస్ వెయిట్ 19.930 ఉంది. దీనికి వచ్చేసి మనకి రేట్ ఎంత ఉందంటే 91 రూపీస్ ఉంది సిల్వర్ రేట్ మేము తీసుకున్న రోజు. అలాగే దీనికి వచ్చేసి విఏ ఛార్జెస్. ఇప్పుడు మనం పెద్ద షాప్స్కి కానీ వెళ్ళామంటే వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అని అలా సపరేట్గా ఏం వేయరు, మొత్తం కలిపి మనకి విఏ అని ఉంటుంది అనమాట. అలా విఏ ఛార్జెస్ అని 40 రూపీస్ అయితే వేశారు. అలాగే జిఎస్టీ వచ్చేసి 3% వేసిన తర్వాత ఈ 20 గ్రామ్స్ అంటే 19.930 గ్రామ్స్ కానైతే 1909 రూపీస్ అయితే పడింది. ఆన్లైన్లో అయితే ఇంకా తక్కువకి వచ్చి ఉండేది, కాకపోతే ఇంకా టైం లేదు అనేసి ఆఫ్లైన్లో అయితే కొన్నాను నేను ఈ కాయిన్ని. ఏదైనా ఫంక్షన్స్లో మనం కంపల్సరీగా ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు సిల్వర్ కాని అనుకోండి 5 గ్రామ్స్ కొనాలన్నా మనకు ఒక 600 అలా పడుతుంది. అంటే విఏ ఛార్జెస్ జిఎస్టీ అన్నీ కలిపినాక. అలాగని మనం ఇచ్చామనుకోండి అది యూస్ అవుతుంది కదా వాళ్ళకి, దాని వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు 91 రూపీస్ ఉండేది, ఒక 5 years 10 years తర్వాత అది ఖచ్చితంగా 100+ అయితే వెళ్తుంది. అలా మనం చూసుకొని వాళ్ళకి అవసరం అయ్యే గిఫ్ట్స్ కానీ ఇచ్చామంటే ఉపయోగపడుతుంది వాళ్ళకి. కాకపోతే సిల్వర్లో కానీ ఏమైనా తీసుకున్నప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇలా కాయిన్స్ అనుకోండి కవర్ లోపల అయితే ప్యాక్ చేసేసి నీట్గా ఒక బాక్స్ లోపల అయితే పెట్టాలి. ఎందుకంటే ఏదైనా వాటర్ లాంటి టచ్ అయినప్పుడు వాటి కలర్ అయితే పోతుంది, వెండి కాబట్టి. కలర్ పోయినా వాల్యూ అలాగే ఉంటుంది, కానీ కలర్ పోయినప్పుడు చూడడానికి బాగోదు కాబట్టి మనం నీట్గా అయితే ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి. మేమైతే ఈ సిల్వర్ కాయిన్ని ప్యాక్ చేసేసి ఆంటీ వాళ్ళకైతే ఇచ్చేసాం ఫంక్షన్ టైంలో. ఒక 2 days తర్వాత అయితే ఆంటీ కనిపించి మీరు ఇచ్చిన కాయిన్ అయితే చాలా బాగుందని చెప్పారు. అలా విన్నప్పుడు అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఇచ్చిన వస్తువు ఏదైనా అవతల వాళ్ళకి ఉపయోగపడినప్పుడు మనకి హ్యాపీగానే ఉంటుంది కదా. ఇవాళకైతే ఇదేనా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్, బాయ్.